స్వధర్మ ఎడ్యుకేషన్ గత 2-3 సంవత్సరాల నుంచి డీటెయిల్ రీసెర్చ్ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కాలేజ్ సూచించడం కోసం మాకు పెద్దగా ఆప్షన్స్ కనిపించలేదు. కానీ అదృష్టవశాత్తు ఒక నిజమైనటువంటి ఆల్టర్నేటివ్ కాలేజ్, ఒక రకంగా చెప్పాలంటే ఫిడ్జీ యొక్క సరైన రీప్లేస్మెంట్ లాగా ప్రస్తుతం పినాకిల్ అనే కాలేజ్ 3 బ్రాంచీలతోటి ఆల్రెడీ విజయవాడలో ఎస్టాబ్లిష్ అయింది. దానిలో 2.5 ఎకరాల విశాలమైనటువంటి ఒక బాయ్స్ రెసిడెన్షియల్ గ్రీన్ క్యాంపస్, మరొకటి గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఇంకోటి డే స్కాలర్ క్యాంపస్. ఇది కొత్త కాలేజ్ ఏం కాదు. గత 8-10 సంవత్సరాల క్రితమే తమిళనాడులోని సేలం ప్రాంతంలో స్థాపించబడి వందలాది ఐఐటి మెడికల్ సీట్లు సాధించినటువంటి సంస్థ. ప్రస్తుతము మనము పినాకిల్ విజయవాడలోని కెమిస్ట్రీ హెచ్ఓడి విజయ్ కుమార్ సార్తో మాట్లాడుతున్నాం. విజయ్ కుమార్ సార్ ఇదే విజయవాడ ఫిడ్జీలో 12 సంవత్సరాలు కెమిస్ట్రీ హెచ్ఓడిగా పనిచేసినటువంటి అనుభవాన్ని గడించారు. విజయ్ కుమార్ సార్ మాట్లాడి అసలు స్ట్రెస్ లేకుండా పిల్లలు రిలాక్స్ గా మంచి కేరింగ్ తోటి మంచి ర్యాంక్ ఎట్లా సాధించవచ్చు, ఇప్పుడున్నటువంటి కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ కు ఎలా ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు, ఏ మోడల్ వల్ల మారినటువంటి కొత్త తరం పిల్లలు సక్సెస్ సాధిస్తారు అనే లాంటి విషయాలను లోతుగా చర్చిద్దాం. అందరికీ నమస్కారం. అనేక సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పేరెంట్స్ పదే మాకు ఒక మంచి ఆల్టర్నేటివ్ కాలేజ్ సూచించండి అని అడుగుతున్నారు. కానీ స్వధర్మ ఎడ్యుకేషన్ గత 2-3 సంవత్సరాల నుంచి డీటెయిల్ రీసెర్చ్ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కాలేజ్ సూచించడం కోసం మాకు పెద్దగా ఆప్షన్స్ కనిపించలేదు. కానీ అదృష్టవశాత్తు ఒక నిజమైనటువంటి ఆల్టర్నేటివ్ కాలేజ్, ఒక రకంగా చెప్పాలంటే ఫిడ్జీ యొక్క సరైన రీప్లేస్మెంట్ లాగా ప్రస్తుతం పినాకిల్ అనే కాలేజ్ 3 బ్రాంచీలతోటి ఆల్రెడీ విజయవాడలో ఎస్టాబ్లిష్ అయింది. దానిలో 2.5 ఎకరాల విశాలమైనటువంటి ఒక బాయ్స్ రెసిడెన్షియల్ గ్రీన్ క్యాంపస్, మరొకటి గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఇంకోటి డే స్కాలర్ క్యాంపస్. ఇది ఫిడ్జీ చెన్నైలో 7-8 సంవత్సరాలు ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసినటువంటి సాయిరామ్ గారు తన మిత్ర బృందంతో కలిసి స్థాపించారు. ఇది కొత్త కాలేజ్ ఏం కాదు. గత 8-10 సంవత్సరాల క్రితమే తమిళనాడులోని సేలం ప్రాంతంలో స్థాపించబడి వందలాది ఐఐటి మెడికల్ సీట్లు సాధించినటువంటి సంస్థ. ఇది స్ట్రెస్ లేకుండానే అత్యున్నత విజయాలు సాధించే అనుభవం కలిగి విజయవాడలో ఒక మంచి విద్య అందించడం కోసం ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతము మనము పినాకిల్ విజయవాడలోని కెమిస్ట్రీ హెచ్ఓడి విజయ్ కుమార్ సార్తో మాట్లాడుతున్నాం. విజయ్ కుమార్ సార్ ఇదే విజయవాడ ఫిడ్జీలో 12 సంవత్సరాలు కెమిస్ట్రీ హెచ్ఓడిగా పనిచేసినటువంటి అనుభవాన్ని గడించారు. వారు దీంతో పాటు సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో కూడా పనిచేసి దాన్ని కూడా విస్తృతంగా పరిశీలించారు. ప్రస్తుతం మనం విజయ్ కుమార్ సార్ మాట్లాడి అసలు స్ట్రెస్ లేకుండా పిల్లలు రిలాక్స్గా మంచి కేరింగ్ తోటి మంచి ర్యాంక్ ఎట్లా సాధించవచ్చు, ఇప్పుడున్నటువంటి కన్వెన్షనల్ ఎడ్యుకేషన్కు ఎలా ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు, ఏ మోడల్ వల్ల మారినటువంటి కొత్త తరం పిల్లలు సక్సెస్ సాధిస్తారు అనే లాంటి విషయాలను గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ యాక్చువల్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, బహుశా 2 జనరేషన్ చూశారు. బహుశా మీరు ఒక 20 ఏళ్ళ క్రితం చూసిన పిల్లలు బహుశా కంప్లీట్ డిఫరెంట్ ఉండొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి పిల్లలు చాలా డిఫరెంట్గా ఉన్నారు. సో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా బహుశా మీరు మారుతున్న దాన్ని గమనించుంటారు. ఒకప్పుడు కొన్ని మోడల్స్ వర్కౌట్ చేసి ఉండొచ్చు, వర్క్ అయి ఉండొచ్చు. ఆ సోకాల్ నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీ పద్ధతులు ఒక 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద కొంత పనిచేసి ఉండొచ్చు. స్టూడెంట్స్ కూడా అడ్జస్ట్ అయి ఉండొచ్చు. పేరెంట్స్ కూడా ఆ కష్ట నష్టాలని ఆ బాధల్ని కూడా ఓర్చుకొని ఉండొచ్చు. ఏదో మాకు ఐఐటి నెట్ సీట్లు వస్తాయి అనేటువంటి ఆశతో. కానీ ప్రస్తుతం అట్లా లేదు, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీరు మీ కాలేజ్ యొక్క ఫౌండర్ సాయిరామ్ గారు అనేక మంది అయితే ఫిడ్జీ నుంచి వచ్చారు, లేదా మంచి ఐఐటి నుంచి వచ్చారు. నేను గతంలో మీకు దేవేంద్ర కుమార్ సార్ ఇంటర్వ్యూ చేసి అతను కూడా ఐఐటి కాన్పూర్లో చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. సార్ ఇప్పుడు ఒక పర్సెప్షన్ ఏముందంటే ఐఐటి అంటే త్యాగం చేయాలి, ఎన్ఐటి లాంటి సీట్లు డాక్టర్ సీట్లు ఊరికే రావు, కాంపిటీషన్ చాలా ఉంది, 15 లక్షలు అప్లై చేస్తున్నారు. సో మనం సండే ఉండకూడదు, సెలవు ఉండకూడదు, పొద్దున్న 5 గంటల మీద పెడితే రాత్రి 11 దాకా చదవడమే ఉండాలి. అట్లా చేస్తేనే మిగతా వాళ్ళకంటే మనం ఓవర్టేక్ చేస్తాము. ఈ విశ్రాంతి తీసుకునే సమయం ఉండకూడదు, 2 ఏళ్ళు మొత్తం త్యాగం చేయాలి, ఇలాంటి అభిప్రాయము
చాలామంది మధ్యతరగతి తల్లిదండ్రులు ఉంది. అది వాస్తవమా కాదా అని నాలాంటి వారికంటే మీరు అటు ఫిడ్జీ మోడల్, అటు సోకాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 మోడల్ రెండిట్లో అనుభవం సాధించారు. సో మీ 2 మోడల్ చూశారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అవును సార్, మీరు చెప్పినట్టు పిల్లాడు పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 11 వరకు కష్టపడితేనే ఇది వచ్చిద్ది అనేటువంటి మోస పద్ధతిలో ఛానళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఫిడ్జీ విజయవాడ 2014లో ఇక్కడ విజయవాడ ఎంటర్ అయిందో ఆ పదానికి నిదానంగా స్వస్తి పలుకుతూ 2018 కల్లా ఒక మంచి ఆల్ ఇండియా 10 ర్యాంక్ నార్మల్ గుర్తుంది నాకు. 17లో వచ్చినట్టు 16, 17, 18 గుర్తుంది నాకు ఇప్పటికీ. అది 5th ర్యాంక్ సార్. ఈజ్ ఫ్రమ్ నవోదయ స్కూల్, నార్మల్ నవోదయ స్కూల్. అవును, కరెక్ట్. సో బిఫోర్ దట్ హెచ్ఓటి 700 ర్యాంక్, 600 ర్యాంక్ అండ్ బిలో 1000 మెనీ ర్యాంక్స్ ఫ్రమ్ నార్మల్ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకే, ఈ విద్య స్ట్రెస్ లేని విద్యా విధానం, ఎటువంటి స్ట్రెస్ లేని విద్యా విధానం. పొద్దున్న 8 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 గంటల కల్లా మేము వాళ్ళని వదిలేసేవాళ్ళం. సో ఏం జరుగుతుందంటే పనికొచ్చేదానికంటే కూడా పనికిరాంది ఎక్కువ రుద్దేసి ట్రాక్ షీట్ లెక్చర్ చేతిలో పెట్టేసి ఒక 1000 ప్రాబ్లమ్స్ 2000 ప్రాబ్లమ్స్ చేస్తేనే ఇది వచ్చింది అనే విధానాన్ని క్రియేట్ చేశారు. సో ఒక పిల్లాడు కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు హీ నీడ్ నాట్ టు డూ 1000 or 2000 ప్రాబ్లమ్స్, జస్ట్ మోర్ దెన్ 2 or 4 ప్రాబ్లమ్స్ ఎనఫ్. వాడికి అంత కాన్సెప్ట్ క్లారిటీ అనేది మనం టీచింగ్ ద్వారా ఇస్తాం సార్. అప్పుడే సరిపోతుంది. ఓన్లీ ఫార్ములా చెప్పి ఈ ఫార్ములా మీద 100 క్వశ్చన్ చేయండి, ఈ ఫార్ములా మీద 200 క్వశ్చన్ చేయండి. అందుకే టైం సరిపోవడానికి కారణం ఏంటంటే పొద్దున్నే వాళ్ళకి 6 గంటల నుంచి 11 గంటల టైం ఎందుకు కావాలంటే అన్నెసెసరీ వర్క్ సార్. కాన్సెప్ట్ చాలా తక్కువ చెప్తారు, ఫార్ములా బేస్ చెప్తారు, ఇన్ని క్వశ్చన్ చేయండి. సో దీన్ని కంప్లీట్గా మనం స్వస్తి పలుకు ఎవరైతే నార్మల్ పిల్లలు వస్తున్నారో ప్యూర్ మైండెడ్తో వస్తున్నారో వాళ్ళకి మనం ఓన్లీ కాన్సెప్ట్ క్లారిటీగా నేర్పిస్తాం సార్. వాటి 5-10 ప్రాబ్లమ్స్తోనే యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ సార్. అందుగురించి మనకు ఆ తక్కువ టైం కూడా సరిపోతుంది. వాళ్ళు మనం 10 ర్యాంక్ కూడా తీసుకెళ్లే కెపాసిటీ మనం ఇవ్వగలుగుతున్నాం నార్మల్ పిల్లడు కూడా విత్ ఇన్ 2 ఇయర్స్లోనే. మనం 8th, 9th, 10thలో ఏమి సెకండరీ చెప్పట్లేదు, ఫస్ట్ ఇయర్ చెప్పండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్పవు. సో ఇలా పాసిబిలిటీ ఉంది సార్. ఇది ఫస్ట్లో చాలామంది పేరెంట్ ఒబే చేయలేదు, 5ంటికి వదిలేస్తుంటే 5ంటికి వదిలేస్తున్నారు ఏంటని చెప్పేసి కంప్లైంట్ చేసేవాళ్ళు, 8 వరకు ఉండమనేవాళ్ళు, 11 వరకు ఉండమనేవాళ్ళు. తర్వాత మా సిస్టమ్ చూసి కొంచెం 3-4 days రిజల్ట్ ఎప్పుడైతే వస్తున్నాయో అండ్ దే ఆల్సో బిలీవ్ దట్. ఇప్పుడు విజయవాడకి అలాంటి సిస్టమ్ ఒకటి ఆల్రెడీ పరిచయం అయింది, ఇది కొత్తదేం కాదు సార్. దాన్ని యాక్సెప్ట్ చేశారు, రిజల్ట్స్ కూడా వచ్చాయి. టెస్టెడ్ సార్, ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్. సో డెఫినెట్లీ మంచి టైం ఇది. అదే మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది సార్. నేను కొన్ని బుక్స్ రకరకాల, నేను కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అయినప్పుడు ఒక బుక్ 1000 పేజీలు ఉంటుంది, అదే కంటెంట్ తోటి 300 పేజీలు ఇంకో బుక్ ఉంటుంది. ఈ 1000 పేజీలు చదివిన దానికంటే 300 పేజీలు చదివితే ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ డెప్త్ వస్తుంది. అంటే మీరు అనేది చాలా కరెక్ట్. నేను కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నాను కాబట్టి 1000 ప్రాబ్లం చేసే బదులు ఒక 50 ప్రాబ్లమ్స్ రియల్ ఎసెన్స్ ఉన్నటువంటి, రియల్ కాన్సెప్ట్స్ ఉన్నవి, రియల్ అప్లికేషన్ ఉన్నవి మీరు చేసినట్టయితే డెఫినెట్గా ఈ 1000 ప్రాబ్లం చేసిన కానికంటే డెప్త్ వస్తుంది. నేను కూడా అనుభవంలో చూశాను, అది చాలా చాలా కరెక్ట్. అంటే రియల్ కాన్సెప్ట్, రియల్ ఆ నాడిని, దాన్ని ఉండేటువంటి సోల్ని పట్టుకొని టీచ్ చేస్తారు కాబట్టి సరిపోతుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసారు కదా 20 ఏళ్ళకి ఇప్పటికీ, ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్, పేరెంట్ మైండ్ సెట్లో 20 ఏళ్ళకి 10 ఏళ్ళ కింద పోలిస్తే ఏం మార్పు గమనించారు మీరు? ఇంతవరకు ఇలా ఉంటేనే వచ్చింది అన్న ప్యాటర్న్ ఉంది సార్. ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్గా చేసినా కూడా పిల్లడు సక్సెస్ అవుతాడు. నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే సార్, ఇంతవరకు అయితే పిల్లలకి చాలా ఐక్యూ తక్కువ ఉండేది, ఇప్పుడు పిల్లలకి చాలా ఐక్యూ పెరిగింది సార్. ఎందువల్ల కానీ చాలా ఐక్యూ పెరిగింది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి ఫోకస్ తగ్గుతుంది సార్. అంటే దే ఆర్ నాట్ ఫోకస్డ్. వాళ్ళకి ఐక్యూ పెరిగింది, ఫోకస్ తగ్గింది. ఒక 1 hour ఖచ్చితంగా కూర్చోలేకపోతున్నారు, 1 hour ఖచ్చితంగా కూర్చోలేకపోతున్నారు. దే విల్ గెట్ ఇన్ సమ్ ఆబ్సెంట్ మైండ్ 14 గంటలు కూర్చోవాలి కదా ఇప్పుడు. సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 ఎస్ సార్. అదే అసలు వర్క్ కూర్చుంటారు సార్, అంతే కదా ప్రాబ్లం వస్తుంది. మనం ఈ టైంని జాగ్రత్తగా ఆ పిల్లలకి ల్యాగ్ లేకోకుండా ఈ 1 hour 2 hours మనం కూర్చోబెట్టడం అనేది కొద్దిగా మనం మోల్డ్ చేసుకోగలిగితే పిల్లల్ని, సో డెఫినెట్లీ విల్ అచీవ్ మోర్ రిజల్ట్స్ సార్ విత్ లెస్ టైం ఓన్లీ. క్యూ లెవెల్స్ అనేవి పిల్లల్లో బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు అప్పుడు ఉన్న జనరేషన్ కంటే కూడా ఇప్పుడు పిల్లలు త్వరగా అబ్జర్వ్ చేసుకుంటారు. పేషెన్స్ తగ్గింది పిల్లల దగ్గర. సో కాబట్టి అంత పెద్ద టైమింగ్స్ అనేది ఇప్పటి తరానికి పనిచేయవు సార్, అసలు వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఎంప్లాయ్మెంట్లో కూడా అసలు వర్కౌట్ అవ్వట్లేదు సార్. 14-15 గంటలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. కొత్త తరం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు 7-8 hours. సార్ ఇప్పుడు మీ అనుభవంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ టీచ్ చేసింది కూడా చాలా సుదీర్ఘ అనుభవం, టాప్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి సార్, యాక్చువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని రకాల స్థాయిలో ఉండరు.
ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యస్థమైన వాళ్ళు, మిగతా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు 10th క్లాస్ తర్వాత కొత్త ప్రపంచం నుంచి ఇంటర్మీడియట్ అడుగు పెడుతుంటారు. ఎస్ సార్. సో దానిలో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత రకరకాల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే వాడు మ్యాథ్స్ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. ఒక చాప్టర్ అర్థమవుతుంది, ఒక చాప్టర్ అర్థం కాదు. ఒక దానిలో చాలా మార్కులు వస్తాయి, ఒక దానిలో తగ్గిపోతుంటాయి. కాంపిటీషన్ తెలుస్తుంది, ర్యాంక్ తెలుస్తుంది, ఏ ర్యాంకు ఏ మార్కులు వస్తే ఏ సీట్ వస్తే అనేది అంచనా ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు కూడా సైకలాజికల్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నారు. చాలా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. కొంతమందికి అయితే ఒకటి రెండు మూడు ఎగ్జామ్ తక్కువ కాగానే దాన్ని ఎవరు పట్టించుకోకుంటే వాడు ఇంకా నాకు రాదు, సీట్ అయిపోయింది నా పనికి వేస్ట్ అని చెప్పి ఐఐటీకి పని చేయరు, జేఈ పని చేయను, ఎంసెట్ చేస్తాను, కొందరైతే నేను ఇంజనీరింగ్ చదవని చెప్పి నిజంగా కేబిలిటీ ఉన్నావు వాళ్ళు ఎవరు భుజం తట్టి ప్రోత్సహించకపోవడం వల్ల మొత్తం కింద పడి అట్నుంచి అంటే మీరు తొక్కిసలాటలో కదా నలిగిపోతున్నట్టు అట్లా పిల్లలు చాలామంది పడుతున్నారు. ఎందుకంటే పట్టించుకోరు. ఆ సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలో 80 మంది క్లాసుకు ఎవరి పేరు ఏంటో తెలియదు, వాడు ఎవడు పట్టించుకుంటాడో తెలియదు, ఎవరిని గుర్తుండదు, టాపర్స్ మాత్రమే వీళ్ళు స్టార్ హీరోలు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ను, ఈ అప్ అండ్ డౌన్స్ ఉండేదాన్ని, ఈ కౌన్సిలింగ్ను, తర్వాత ఒక భుజం తట్టి ప్రోత్సహించేదాన్ని, ఆ సిస్టమ్ ఏమైనా పినాకిలో ఉంటుందా? అసలు ఆ సిస్టమ్ ఎంతవరకు పనిచేస్తుంది? మీ అనుభవం ఏంటి? షూర్ సార్. ఇప్పుడు ప్రాబ్లం వల్ల అసలు సిస్టమే సార్ ప్రాబ్లం వల్ల. యాక్చువల్లీ పిల్లలు ఓ సెల్ఫ్ మోటివేటెడ్ మన ఏరియాకి వచ్చేసరికి, సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఓన్లీ 10% ఉంటారు సార్. 90% ఊరికి డివైట్ అయిపోతూ ఉంటారు. దీన్ని కెమిస్ట్రీలో చెప్పేటప్పుడు మేము డయామాగ్నెటిక్, ఫెరోమాగ్నెటిక్ అని చెప్తాం. ఎవడైతే అసలు వాడి లోపలికి మైండ్లోకి వెళ్దో వాడు డయామాగ్నెటిక్. ఈ పారామాగ్నెటిక్ అంటే ఫీల్డ్ అంటే ఏంటి? వాడి ప్రకారంగా వాడి ఎన్విరాన్మెంట్లో ఏముంటే వాడు అవే చేస్తాడు. ఓకే. సో ఈ ఫెరోమాగ్నెటిక్ వాడు వింటాడు, హ్యాపీగా సెల్ఫ్ మోటివేట్గా చేసుకుంటూ ఉంటాడు. సో మనకు వచ్చేసరికి ఈ మిడిల్ జోను, ఈ లాస్ట్ జోను చాలా తక్కువ ఉంటాయి సార్. వీటిని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి సార్. అంటే ముందు పిల్లవాడు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు, ఫస్ట్ 10 డేస్లోనే వాడిని మనం గుర్తించి వాడు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు, వాడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, వాడికి ఏం సపోర్ట్ కావాలి అనేది మనం తెలుసుకుని వాడిని మనం కంటిన్యూస్ మోటివేషన్ చేసుకుంటూ వస్తే, అంటే మన ఫీల్డ్లోకి తీసుకొస్తే టీచర్కి స్టూడెంట్కి ఎటువంటి గ్యాప్ లేకుండా ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం చేయబోతున్నావు, వాడు మనతో మాట్లాడగలిగినప్పుడు ఆబ్వియస్లీ అలాంటి పిల్లలకి సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ రేటు. మా దగ్గర చాలామంది అలాంటి వాళ్ళు పిల్లలు షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక స్టూడెంట్ సార్, చాలా నార్మల్ స్టూడెంట్, అతను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే పక్కన ఒక అతనికి ఏమో తను ఫౌండేషన్ నుంచి వచ్చాడు, జస్ట్ 1 అవర్ అతను పడుకున్న తర్వాత పడుకోవాలని చిన్న టార్గెట్ పెట్టుకున్నాడు. లాస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 2 years మేము చూసిన తర్వాత ఇతనికి ఏదైతే ఫౌండేషన్ లేకుండా వచ్చాడో అతనికి 600 ర్యాంక్ వచ్చింది, ఇతనికి ఏమో 5000 ర్యాంక్ వచ్చింది. తర్వాత లాస్ట్లో పిలిచి మేము అడిగాం ఏం చేశారా అని. ఇట్లా జస్ట్ ఏం లేదు సార్, నేను జస్ట్ 1 అవర్ అతనికంటే ఎక్కువ సేపు చదువుకోవాలన్న చిన్న గోల్ పెట్టుకున్నాను అంతే. దట్ సక్సెస్ మోర్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు మాకు భుజం తట్టి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు సార్. ఎప్పుడు భయపడొద్దు, ఏమన్నా కావాలంటే డౌట్స్ ఇప్పించుకోవాలి మీరు సాయంత్రం పూట. ఏవైనా కాన్సెప్ట్ రాకపోయినా వచ్చి టీచర్తో ర్యాపో ఉండాలి. హీఈస్ వెరీ ర్యాపో విత్ ఎవరీ అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ. తను కావాల్సిందంతా ఆ రోజే నేర్చుకుని ఇంకా తను లీవ్ అయ్యేవాడు సార్. సార్ యాక్చువల్లీ నేను విన్నాను, మీరు ఫిడ్జీలో ఉన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది రోజు సాయంత్రం మాట్లాడి పిల్లల్ని గైడ్ చేసి, సో వాళ్ళకు ఉండేటువంటి కన్సర్న్స్ ను, వాళ్ళకు ఉండే సమస్యలను అడ్రస్ చేస్తే వాళ్ళంతా కూడా చిన్న చిన్న ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వచ్చేవాళ్ళు విన్నాను. ఏంటి దాని గురించి కొంచెం చెప్పారు? అదే సార్ ప్రాబ్లం వల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే 1-2 కాన్సెప్ట్లు అర్థం కావో సో దే విల్ స్టాప్ ద గేమ్ సార్. ఇంకా పని చేయను అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. దట్ స్టార్టింగ్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు సమ్ ఫౌండేషన్ ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. సో ఎవరైనా 1-2 ఆన్సర్ చెప్తే ప్రతిదానికి సో నాకేమీ రాదేమో నాకేం తెలియదు అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళి వింటాం మానేస్తారు సార్, క్లాస్ వింటాం మానేస్తారు. లేదు అంటే ఒక సబ్జెక్ట్ మాత్రం బాగా వస్తుంది, మిగతా 2 సబ్జెక్టుల్లో సరిగా అవగాహన, అప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉండని వాడికి కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. అందువల్ల నేను దీన్ని సూటబుల్ కాదు, మా పేరెంట్స్ అని బలవంతంగా తీసుకొచ్చారు దీంట్లోకి సో అన్న మోటివ్లో ఉంటారు సార్ కొంతమంది. ఇట్లా రకరకాల మోటివేషన్తో ఉన్న వాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళందరితో మనం జాగ్రత్తగా మాట్లాడగలిగి వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ మనం వితిన్ 1 or 2 monthsలో మనం అరేంజ్ చేయగలిగితే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ దే విల్ అచీవ్ దేర్ గోల్స్ సార్ డెఫినెట్లీ. ఓకే. అంటే టీచింగ్ ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్కు వాళ్ళు కొంచెం ఆ ఉత్తాన పతనాలు ఉన్నప్పుడు ఆ కౌన్సిలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. దట్ ఈస్ కంటిన్యూస్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. అంటే అట్లా నిజంగా వీలవుతుందా చేయడం అనేది? డెఫినెట్గా వీలవుతుంది సార్. ఎందుకంటే మనకున్నది తక్కువ మంది కాబట్టి 40 members ఉంటారు కాబట్టి అందరికీ అవసరం లేదు సార్ దాంట్లో. సో మన క్లాస్కి 20 మంది చేసుకున్నా 60 మంది 3 క్లాసులు చెప్పుకున్నప్పుడు మనకి 60 members అనేది మనం 1 weekలో మాట్లాడతాం అనేది చాలా ఈజీ సార్. దాంట్లో పాసిబుల్ అవుతుంది సార్. దాంట్లో అంటే పినాకిల్లో కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? సేమ్ సార్ మోటో కూడా అదే, సాయిరామ్ సార్ మోటో కూడా అదే సార్. సో ఆ స్టేజ్గా మనం ప్రతి పిల్లవాడికి వాడికి ఉన్న పొటెన్షియల్ మీద మనం ఎంతో కొంత ఎక్కువ చేయగలగాలి. సో త్రూ ఆల్ ఆస్పెక్ట్స్
కానీ ఇప్పుడు మీరు అంటున్నారు క్లాస్కి 40-45 మంది ఉంటారు అంటున్నారు. సాయిరామ్ గారు సార్ అదే అన్నారు. సార్ ఇప్పుడు సోకాల్ నెంబర్ అండ్ నెంబర్ కాల్ ఎన్నో క్లాస్కి 70-80 మంది మీతో డబల్ సంఖ్యలో ఉంటారు. అందరికి ఉండే సమస్య ఏంటంటే పర్ క్లాస్ స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టయితే ఎక్కువ ఫ్యాకల్టీ కావాలి, మీకు ఖర్చు ఎక్కువ పెట్టాల్సింది, దానివల్ల ఫీ పెరుగుతుంది. సింపుల్ ఇదే. లేక వాళ్ళు పెట్టలే కాదు, వాళ్ళు 40 మంది ఎందుకు పెట్టరు అంటే ఫీ పెరుగుతుంది కాబట్టి డబల్ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి అట్లాంటి సందర్భంలో మీకు అంత 40-45 తీసుకున్నప్పుడు మీకు ఫ్యాకల్టీ భారం పెరిగి ఫీ చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కదా. అట్లా మరి పేరెంట్స్కి అందుబాటులో లేకుండా ఉంటుంది కదా ఫీ, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే ఇక్కడ ఫీజు అనే కంటే కూడా షేర్ సార్, ఎక్కువ లాభం రావాలనుకున్న దాంతోనే 70-80 మెంబర్స్ పెడుతున్నారు సార్. ఈవెన్ పేరెంట్స్ ఆర్ రెడీ పేర్ 1 more lakh ఆల్సో. వాళ్ళేమి పిల్లలకి మనం సరిగ్గా సర్వీస్ అందించినప్పుడు ఇప్పుడు మనం మంచి హోటల్ తీసుకుంటున్నాం సార్. సర్వీస్ ప్రకారంగా 500 హోటల్ వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, అలాగే 5,000-20,000 రూపాయలకు హోటల్ ఉన్నాయి. సో సర్వీస్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ మంది పెట్టడం వలన వాళ్ళు ఎంత మంచి ఫ్యాకల్టీ పెట్టినా కానీ ఒక 10 మందికి 15 మందికి మాత్రం సర్వీస్ చేయగలరు సార్. మిగతాదంతా అది ఎకనామిక్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం తక్కువ మంది పెట్టుకున్నప్పుడు అందరికీ సర్వీస్ మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలం. కొంచెం మార్జిన్స్ తక్కువ ఉంటే ఉండొచ్చేమో. బట్ మనం అయితే కనుక మన సైడ్ నుంచి యాజ్ ఏ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ప్రతి పేరెంట్స్ మన సైడ్ క్లాస్ 45 మెయింటైన్ చేస్తారు. అవును సార్. అంటే ఒక రకంగా మీరు చెప్పేది సేమ్ ఏవైతే ఫిడ్జీ ప్రమాణాలు, ఫిడ్జీ విలువలు, ఫిడ్జీ ట్రాన్స్పరెన్సీ, ఫిడ్జీ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ను మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. అవును సార్, విత్ అఫోర్డబుల్ ఫీజ్. కానీ ఇప్పుడు మీరు ఫిడ్జీ అనే పదే అంటే నాకు గుర్తొస్తుంది అంటే వాళ్ళకు హాస్టల్ సపరేట్, థర్డ్ పార్టీ హాస్టల్ ఉంటుంది, తర్వాత మీకు కొన్ని రకాల సమస్యలు ఉండేటివి. సో ఇప్పుడు మీకుండే హాస్టల్, కాలేజ్ పర్మిషన్స్, కోచింగ్స్ ఇవన్నీ సపరేటా అని కలిపే ఉంటాయి సార్? అన్ని పర్మిషన్ ఉన్నాయి సార్. 2 కాలేజెస్ పర్మిషన్ ఆల్రెడీ ఉంది సార్. అండ్ హాస్టల్ ఒక 2.5 acres ఆల్రెడీ మీరు చెప్పినట్టు అదంతా ఉంది. వాళ్ళు ఆడుకోవడానికి ఉంది, ఎన్విరాన్మెంట్ ఆడుకోవడానికి. ఓన్ కాలేజ్ క్యాంపస్. ఎస్ సార్. సార్ యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నారు మేము చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా టాప్ ర్యాంక్ తెప్పించాము, ఈవెన్ ఫౌండేషన్ లేని జవహర్ విద్యార్థి కూడా మీరు ఆల్ ఇండియా 5th ర్యాంక్ తెప్పించా. ఆ సంఘటన నాకు కూడా తెలుసు. అతను కార్పెంటరీ కొడుకు అనుకుంటా. అప్పుడు నేను దాన్ని బాగా క్లోజ్ అబ్జర్వ్ చేశాను. చాలామంది ఆ అబ్బాయి గురించి నేను చెప్పాను అప్పటికి. సో నాకు గుర్తుంది అది. సో అట్లా ఇప్పుడు మీరు పినాకిల్ పెట్టినా కూడా టాప్ స్టూడెంట్స్ అందరినీ కూడా కొనేసే కాలేజెస్ ఉన్నాయి, ముందే బుక్ చేసుకుని డబ్బులు ఇచ్చి తీసేసుకుంటాయి. మీరు టాప్ స్టూడెంట్స్ ఎట్లయినా దొరకరు. మీరు మరీ టాప్ కాకుండా నెక్స్ట్ లెవెల్ వాళ్ళే బహుశా వచ్చే అవకాశం ఉంది. చాలామంది చేరుతున్నారు ఇప్పటికే మంచి స్టూడెంట్స్, నాకు తెలుసు ఆ విషయం. సో వీళ్ళతోటి మంచి టాప్ ర్యాంక్స్ 2 digit కాకపోయినా అట్లీస్ట్ 3 digit ర్యాంక్స్, 4 digit ర్యాంక్స్ ఎట్లా సాధిస్తారు? అంటే మీ దగ్గర ఉండే దానికి స్పెషల్ మెకానిజం ఉందా ఏమైనా? స్పెషల్ మెకానిజం అంటే పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం సార్. తర్వాత ప్రతి కాన్సెప్ట్ వాడికి క్లారిటీగా ఎంత కావాలో అంత చెప్పి క్లారిటీ తీసుకురావడమే సార్. సో పిల్లలు జనరల్గా కొంత టైం అయిన తర్వాత ఆ గేమ్ ఆపేస్తారు సార్. అంటే ఏదైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు, లేదంటే ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్తున్నారనో, లేదా అవి లేదనో ఇది లేదనో. సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పిల్లల్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుని, సో వాళ్ళకి అసలు పర్పస్, వాళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యే పర్పస్ మనం 1-2 సార్లు రిమైండ్ చేసి, సో జాగ్రత్తగా గైడెన్స్ చేసుకుంటూ ఎటువంటి స్టూడెంట్ అయినా మనం వాళ్ళ పొటెన్షియల్ తగ్గట్టు రీచ్ అవ్వచ్చు సార్. అంటే వాళ్ళకి ప్రిఫర్ కోచింగ్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పొటెన్షియల్ ఉంటే కంపల్సరీగా టాప్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయితే ఆల్ ఇండియా ర్యాంక్ 1 వస్తుంది సార్ పొటెన్షియల్ ఉంటే. అంతేగాని ముందే ఫౌండేషన్ ఉంటే అతనికి వస్తుంది అనే దానికి అది రూల్ ఏం లేదు సార్ అది. సో ఏవైతే 2 years ఉన్నాయో దీస్ 2 years ఆర్ మోర్ దెన్ ఎనఫ్ సార్. సో ఇప్పుడు ఏదైతే ఒక నెరేటివ్ ఉందో ఐఐటి రావులో 6వ తరగతి నుంచి మా స్కూల్లోనే చేరాలి, మేము ఏవి సబ్ చేయకుండా మ్యాథ్స్ సైన్సే 6వ తరగతి 12వ తరగతి చెప్పేస్తాము, స్పోర్ట్స్ ఉండకూడదు, సో మొత్తం ఇట్లయితేనే వస్తానే ఏదైతే ఒక నెరేటివ్ సెట్ చేయబడదో అదంతా తప్పని మీరు ఆల్రెడీ 12 సంవత్సరాల్లో డిస్ప్రూవ్ చేస్తారు. మరొకసారి పినాకిల్ పేరుతో విజయవాడలో ప్రశాంతంగా హ్యాపీగా రిలాక్స్గా చదువుకున్నట్టయితే యావరేజ్ స్టూడెంట్స్ తోటి కూడా అద్భుతాలు చేయొచ్చని నిరూపించబోతున్నా. ఆల్రెడీ తమిళనాడులో పినాకిల్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇలాంటి సంస్థ విజయవాడకు రావడం ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టం అది. అందుకని మిత్రులారా అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోండి. నిజంగా అత్యున్నత ప్రమాణాలు, చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ఏర్పడుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కొద్ది సంవత్సరాల్లో కాబోతుంది. ఎందుకంటే చాలా లోతుగా పరిశీలించిన తర్వాతనే మేము కాలేజ్ గురించి ఎండార్స్ చేస్తాం. ఈసారి ఏపీలో కొత్తగా ఎండార్స్ చేసిన ఏకైక కాలేజ్ ఇదే. అంటే గతంలో హైదరాబాద్కి సంబంధించి 2 కాలేజెస్ పెట్టారు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, భీమవరము. సో అట్లాంటి వాటిలో అవి ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ ఏపీలో మాత్రమే ఉన్నటువంటి సంస్థ, తమిళనాడు ఏపీలో ఉన్నటువంటి సంస్థ పినాకిల్. ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్థ. అందరూ కూడా దీని గురించి ఆలోచించండి, పరిశీలించండి, విజిట్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.